నమస్తే. జై వాసవి. ఆరవేశలు ఎక్కడ ఉంటే అక్కడ కడుపు నిండా అన్నం పెట్టి దాతృత్వం ఉన్నటువంటి స్వభావము గుణము ఉన్నటువంటి ఆరవేశల్లో మరి చెప్పుకోదగ్గటువంటి పేరు కూడా మనకందరికీ భౌతిక విషయాలన్నా మరి లైఫ్ ఇన్సూరెన్స్లో ఎన్నో మెడల్స్ సాధించి ఎన్నో రికార్డులను సాధించినటువంటి విఠలన్న గారి ఆధ్వర్యంలో వారి స్పాన్సర్షిప్లో ఈరోజు మరి వాసవి బిల్డర్స్ ఎర్రం విజయ్ కుమార్ అన్నగారి పుట్టినరోజు, అలాగే నా కుమారుడు కల్వ పృథ్వీ, నా మనవడు కల్వ బియాంజలి ముగ్గురిది ఈరోజు పుట్టినరోజు సందర్భంగా క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర మరి పేషెంట్లతో పాటు ఇక్కడ ఎంతోమంది పేద ప్రజలు అన్నార్థులు ఉన్నటువంటి స్థలంలో ఇక్కడ చేసినటువంటి అన్నదానము నిజంగానే పుణ్యకార్యము. ఎంతోమంది పేషెంట్లు దూర ప్రాంతాల నుంచి వచ్చి, రాష్ట్రమే కాకుండా రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మరి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటారు, అటెండర్ ఉంటారు, పేషెంట్ ఉంటారు. మరి ఆర్థిక ఇబ్బందులు లేకపోతే ఇతరాతర ఇబ్బందుల వల్ల వాళ్ళు మరి పేషెంట్లకి రోజు మంచి స్వచ్ఛమైన భోజనాన్ని అందించేటటువంటి భౌతిక విఠలన్న గారికి పుట్టినరోజు సందర్భంగా అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేలాది రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో మరి కడుపు నిండా భోజనం చేసి ఆశీర్వదించినటువంటి సందర్భంగా విఠలన్నకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పుట్టినరోజులే కాదు, ఏ శుభకార్యాలైనా సరే, ఎవరికి ఆపద ఉన్నా సరే అన్న వితరణ, ప్రసాద వితరణ చేయడం అనేది చాలామంది చేసేటటువంటి స్వభావం ఉన్నటువంటి సేవ. వాసవి మాత సేవ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళం కాబట్టి ఫస్ట్ ఏ దానం కన్నా అన్ని దానాల కన్నా ఎక్కువ అన్నదానము. మరి కడుపు నిండా తిన్న తర్వాత చాలు అనేది ప్రపంచంలో ఏకైక ఒక వస్తువు ఏదన్నా ఉందంటే భోజనం మాత్రమే. ఇంకే వస్తువు ఇచ్చినా కూడా, ఇంకేది ఇచ్చినా కూడా ఇంకా కావాలి అనేది ఆశ చాలా ఉంటుంది. కానీ అన్నం మాత్రం కడుపు నిండిన తర్వాత పంచభక్ష పరమాన్నాలు పెట్టినా కూడా ఏమాత్రం కూడా చాలు అంటారు తప్పించి కావాలి అన్నారు. అలాంటి ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి అన్న వితరణ చేసినటువంటి ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవటం, 10 మందికి ఈరోజు నా చేతులతో భోజనం వడ్డించి వాళ్ళు ఇచ్చేటటువంటి ఆశీర్వాదం పొందడం కూడా అదృష్టంగానే భావిస్తున్నాను. మరి ఈ సందర్భంగా విఠలన్న గారు ఇందులో నన్ను మరి భాగస్వామిని చేయడం కూడా నా అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చేతను అలాగే రవి గుప్తా అన్న గారు, కర్ణాటి వెంకటేశ్వర్ గారు, మరి కిషోర్ గారు, ఇంకా మిగతా మరి ఆరవేశలు చాలామంది కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా వచ్చి మరి అన్నం వడ్డించడానికి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి అన్నదాత సుఖీ భవ అని పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నటువంటి అందరికి కూడా వీళ్ళే కాకుండా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరైనా ఈరోజు పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలని ఆకాంక్షించడంలో తప్పులేదు. మంచి కార్యక్రమానికి నేను భాగస్వామి అయినందుకు మరోసారి ధన్యవాదాలు.
ఓకేనా? ఓకే. నా పేరు కవటిక విఠల్. నేను భారతీయ జీవిత బీమా సంస్థలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా గత 40 సంవత్సరములుగా సేవలు అందిస్తూ మరి ఈరోజు నాతో విలువైన పాలసీదారులు ఎవరైతే నాతో ఇన్సూరెన్స్ చేస్తున్నారో వారి జన్మదినోత్సవాలను నేను జరుపుకోవడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాను. ఎక్కువ ప్రీమియం కడుతూ మరి నా దగ్గర జీవిత బీమాలో రెగ్యులర్గా ప్రీమియంలు కట్టే పాలసీదారుల యొక్క జీవితాలపై నేను వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక 1000 మందికి భోజనాలు పెడుతూ వారి దీవెనల ద్వారా నా పాలసీదారులు ఒక 100 సంవత్సరాలు జీవించాలని ఒక మంచి శుభ సంకల్పంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. మరి ఈ కార్యక్రమంలో ఇవాళ మరి ఎర్రం విజయ్ కుమార్ అంటే అందరికీ తెలుసు. మరి వెన్నెముక లేని ఒక పెద్ద దానకరుడని, వాసవి కన్స్ట్రక్షన్స్ యజమాని. మరి వారి పుట్టినరోజు ఈరోజు నేను జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. అలాగే ఇవాళ మనకు కాంగ్రెస్ ప్రభుత్వంలో, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో నియమితురాలైన ఏకైక నాయకురాలు మన కల్వ సుజాత గారు ఈరోజు నానమ్మగా మొట్టమొదటి రోజు ఇవాళ నానమ్మగా మారిన రోజు ఇవాళ. మరి వారి పుత్రుడు కూడాను ఇవాళ జన్మదినోత్సవం ఉంది. ఆ పుత్రుడు పృథ్వీ గారిది కూడా జన్మదినం ఇవాళనే ఉంది. అలాగే మనవాడు కూడాను రియాన్షిది కూడా ఇవాళనే జన్మదినం ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్తో వారు కూడా నాతో సహకరించి ఇవాళ జన్మదినోత్సవం జరుపుకోవడం, మా అందరితో జన్మదినోత్సవం జరుపుకోవడము, మరి వారు ముఖ్య అతిథిగా రావడము, వారి చేతుల మీదుగా కేక్ కట్ చేయడము ఇవన్నీ కూడా జరిగినాయి. మరి ఇవాళ రిబ్బన్ కటింగ్ చేసేసి వడ్డన చేయడం వల్ల ఇవాళ 1000 మందికి భోజనాలు ఇంకా కంటిన్యూగా నడుస్తున్నవి. మరి 1000 మంది భోజనాలు ఇక్కడ బసవతారకం హాస్పిటల్ దగ్గర జరుపుకోవడానికి అన్ని రకాలుగా సహకరించిన శ్రీమతి కల్వ సుజాత గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా మిత్రుడు అడ్వకేట్ రవి గుప్తా గారికి, మరియు ఎర్రం కిషోర్ గారికి, మరియు నా చిరకాల మిత్రుడు వెంకటేశ్వర్లు గారికి, ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న పున్నం చంద్ర గారికి అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఒకప్పుడు ఒక పూటకు అన్నం కూడా నోచుకొని నాకు ఇవాళ అన్నప్రసాదాన్ని చేయడం భగవంతుడు నాకు కల్పిస్తున్న ఒక అవకాశంగా, అదృష్టంగా భావిస్తూ మరి ఇవాళ 1000 మందికి అన్నదానం చేయడం అనేది చాలా సులభంగా ఫీల్ అవుతున్నానంటే అదంతా కూడాను మన భగవంతుడు సమర్పించిన ఒక కానుకగా నేను భావిస్తూ మరి ఈరోజు అన్నం పొందిన వారి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.